నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్నా. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ నోటు ఆమోదంతో అంబరాన్నంటిన సంబరాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటోన్న తెలంగాణ ప్రజలు. వీడిన మైనర్ బాలిక కిడ్నాప్ మిస్టరీ, పోలీసుల అదుపులో నిందితుడు. శరన్నవరాత్రులకు ముస్తాబవుతోన్న శ్రీశైలం పుణ్యక్షేత్రం, కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఆలయ అధికారులు. పవన్ కళ్యాణ్కు రిపీటెడ్ హీరోయిన్గా జాక్పాట్ కొట్టేసిన టాలీవుడ్ భామ. గురువారం తెలంగాణ నోట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో తెలంగాణలో సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా ఉద్యమానికి ఊపిరిగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆర్ట్స్ కాలేజ్ వద్దకు చేరుకుని మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ నోట్పై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంతోషమైన విషయమని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు వెంటనే ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని విద్యార్థి నాయకులు కోరారు. ధన్యవాదాలు చెల్లిస్తా ఉన్నాం. కానీ అదే సందర్భంలో వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సీమాంధ్ర ప్రజలకు ఒకటే విజ్ఞప్తి. ఇవాళ తెలంగాణ రాష్ట్రము ప్రజలు మొత్తం కూడా సీమాంధ్ర ప్రజలు వర్టికల్గా విడిపోయిన సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరికి తెలంగాణ వందనాలు, ఉద్యమ స్ఫూర్తితో విప్లవ వందనాలు జరుగుతాయి. రంగారెడ్డి జిల్లా నగర శివారులో మేడ్చల్లో గురువారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ బిల్లు కేంద్ర కేబినెట్లో ఆమోదం పొందడంతో మేడ్చల్ జాతీయ రహదారి బస్ డిపో ఎదురుగా టపాసులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. జర్నలిస్టుల ఆధ్వర్యంలో కూడా సంబరాలు జరుపుకున్నారు. యూపీఏ ప్రభుత్వం కానీ దాని మిత్రపక్షాల పార్టీ కానీ తెలంగాణ ప్రజల తరఫున సికింద్రాబాద్ బోయిన్పల్లికి చెందిన బాలిక కిడ్నాప్ కేసును గురువారం స్థానిక పోలీసులు ఛేదించారు. 2.5 ఏళ్లుగా మైనర్ బాలికను కిడ్నాప్ చేసి గదిలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడుతున్న గుజరాత్కు చెందిన నిందితుడిని బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బోయిన్పల్లికి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను గుజరాత్కు చెందిన మోల్చంద్ భాటియా అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి గత 2.5 సంవత్సరాలుగా గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో బాలిక కిడ్నాపర్ల చెర నుంచి తప్పించుకొని స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా గుజరాత్ రాష్ట్రంలో డేరా బస్తీ జిల్లాలో పోలీసులకు చిక్కాడు. నిందితునిపై దావుద్ ఇబ్రహీం పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి మేజిస్ట్రేట్ గారి యొక్క వారు ఈ యొక్క ప్రయాణ డేట్స్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ఆ డేట్ ఇచ్చి పలానా డేట్లో ప్రొడ్యూస్ చేయాలని వారి యొక్క ఉత్తర్వు ప్రకారం ఇమీడియట్గా వచ్చేసి నైట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆ నేరస్తులు ఆల్రెడీ నేరస్తుని వచ్చేసి జైలుకి కూడా పంపడం జరిగింది.
సార్ ఇద్దరు నేరస్తులను మీరు సీజ్ చేసిన ప్రాపర్టీ సీజ్ చేసిన ప్రాపర్టీ వచ్చేసి 2004-2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని పెట్టడం జరిగిందని, దానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కట్టుబడి ఉన్నారని జౌళి శాఖ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రాజేంద్రనగర్ మండలం నార్సింగిలో మంచిర్యాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజేంద్రనగర్ మండల తెలంగాణ యోజన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రసాద్ రావు తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతోన్న సమావేశాలకు మంత్రిగా కాకుండా వ్యక్తిగా ఒక తెలంగాణ బిడ్డగా నా యొక్క పూర్తి సహాయ సహకారాలుంటాయని మంత్రి ప్రసాద్ కుమార్ అన్నారు. జీహెచ్ఎంసీలో విలీనం చేసిన 13 గ్రామ పంచాయతీలను గ్రామ పంచాయతీలుగానే ఉంచి వీటికి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కమిటీకి తన అభిప్రాయాన్ని సూచించినట్లు ఆయన తెలిపారు. అని చెప్పేసి ఈ సభగా మీకు సూచన కూడా తెలియజేసుకుంటూ ఒకటి మాత్రం వాస్తవం, 2004-2009 కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పేసి పెట్టడం జరిగింది. మా ఆది నాయకురాలు సోనియా గాంధీ గారు దానికి కట్టుబడి ఉండి సిడబ్ల్యూసి అత్యుత్తమైన కమిటీ సిడబ్ల్యూసి నిర్ణయం చేసింది. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తున్నామని చెప్పేసి నిర్ణయం చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్గాల దోపిడీని పోరాటాలతోటే సాధ్యమవుతుందే తప్ప శాంతియుత పోరాటాలతో సాధ్యం కాదని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్క అన్నారు. ఆంధ్ర రాయలసీమ ప్రజల మీద మనకు ద్వేషం లేదు. ఆంధ్ర దొరలు ఆంధ్ర పెట్టుబడిదారులను ఇక్కడి నుండి తరిమి కొట్టాలని అన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు ఎవరెవరి చేతుల్లో కబ్జా కాబడ్డాయో ఆ భూములను తెలంగాణ దళితులకు బహుజనులకు చెందే వరకు ఆ దిశగా పోరాటం చేయాల్సింది ఎంతైనా ఉందని ఆమె తెలిపారు. అలాగే తెలంగాణ ప్రాంతంలోని పేద ముస్లింల భూములను వక్ఫ్ బోర్డు వారికి చెందే వరకు వారికి భద్రత కల్పించే సామాజిక తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు మండల వివిధ పార్టీల నాయకులు, తెలంగాణ యోజన నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలంగాణవాదులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారులు ఆలపించిన సాంస్కృతిక కార్యక్రమాలకు గురువారం అర్ధరాత్రి వరకు సభ సాగింది. ప్రజారాజ్యతాపనకై ప్రాణాలర్పించిన నాటి తెలంగాణ ఆనాటికి జిల్లా రైతుల సాహసాలున్నవి సాయుధ సంఘర్షణే వీర తెలంగాణ చలో చలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రము అష్టాదశ శక్తిపీఠాలలో 6వ శక్తిపీఠమైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల శ్రీశైల పుణ్యక్షేత్రంలో ఈ నెల 5వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు ముందుగా యాగశాల ప్రవేశంతో ప్రారంభమై శ్రీ భ్రమరాంబాదేవి వివిధ అలంకార రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుండగా ప్రతిరోజు సాయంకాలం వేళ జరిగే స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం భక్తుల కనులకు కనువిందు చేయనుంది. ఇక ఇప్పటి వరకు అమ్మవారి ఉత్సవమూర్తిని ఏర్పాటు చేసి నవదుర్గా అలంకారాలతో పూజలు నిర్వహించగా ఆ విధానాన్ని కొనసాగిస్తూనే శ్రీ భ్రమరాంబాదేవి గర్భగుడిలో ఉన్న మూల విరాట్కు కూడా నవదుర్గా అలంకారాలతో పూజలు నిర్వహించేందుకు నూతన సాంప్రదాయాన్ని ఈ శరన్నవరాత్ర మహోత్సవాల నుండి దేవస్థానం అధికారులు ప్రారంభిస్తున్నారు. ఈ మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి శ్రీ భ్రమరాంబాదేవికి ప్రత్యేక నవావరణ పూజలు, చండీయాగము, రుద్రయాగము, నవదుర్గా అలంకారాలు నిర్వహించబడతాయి. 24వ తేదీ పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ మహోత్సవాల కోసం శ్రీశైల దేవస్థానం రాజగోపురాలు, మండపాలను విద్యుత్ దీపాలంకరణలతో యాగశాల మండపం రంగురంగులతో సుందరంగా అలంకరించుకోనుంది.
ఈ ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు ప్రతిరోజు సాయంకాలం అమ్మవారు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కుష్మాండ దుర్గ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాయని అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనుండగా స్వామి అమ్మవార్లకు భృంగి, మయూర, రావణ, కైలాస, శేష, హంస, గజ, నంది, అశ్వ మొదలగు వాహన సేవలతో శ్రీశైల క్షేత్ర వీధుల్లో వేలాది మంది భక్తుల నడుమ గ్రామోత్సవం జరుగుతుంది. వీటితో పాటు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్లకు కళ్యాణం, అనంతరం ఏకాంత సేవ జరపబడుతుంది. ఇక ప్రత్యేకంగా 10వ తేదీన అమ్మవారికి కాత్యాయని అలంకారంలో వివిధ పుష్పాలతో అలంకరించిన పుష్ప పల్లకిలో ఊరేగనున్నారు. 12వ తేదీన స్వామివార్లకు రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలకు వేలాది మంది భక్తులు వచ్చి ఆ స్వామి అమ్మవార్లను సేవిస్తారు. మరి పెద్దవాళ్ళ యొక్క పీఠాధిపతుల వారి యొక్క ఒపీనియన్ తీసుకొని మరి కింద సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఉత్సవాలకు అలంకారం, ఊరేగింపు అవన్నీ కూడా వాటితో పాటుగా మరి గర్భాలయం అమ్మవారికి కూడా మరి చేద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకు కావాల్సిన అన్ని మరి ఏర్పాట్లు కూడా దేవస్థానం వారు మరి ఈ పాటికే చేస్తున్నాము. విజయవాడ తరహాలోని ఈ క్షేత్రాన్ని కూడా మరి దసరాన్ని కూడా ఒక పెద్ద ఈవెంట్గా మరి తయారు చేసినట్లయితే భక్తుల యొక్క మనోభావాలు కూడా మరింత మరి వైభవంగా మరి తేటతల్లం అయ్యేటట్టుగా, మరింత నెరవేరేటట్టు కోరికలు నెరవేరేటట్టుగా మరి ఏ చర్యలు చేపట్టాలో మరి అదే రకంగా మేమన్నీ కూడా ఈ కార్యక్రమం అంతా కూడా చేపడుతున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా నిర్విఘ్నంగా చేయడం కోసం చెప్పేసి అలంకారం చేసే వారిని ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.